అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల కాక విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే కొన్ని కళాశాలలు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి యాజమాన్యం విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. కావున మేము కలెక్టర్ గారికి ఒకటే విన్నపించడం, ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రతి గురుకులాలు ఏవైతే ఉన్నాయో గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకు జేఈవీపీ హాస్టల్స్ కావచ్చు, మొత్తం కూడా విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని, 28వ తారీఖు నుంచి జరిగిపోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి వాళ్ళకి వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి జిల్లాధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపే కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.